బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ లొల్లి రోజు రోజుకు ముదురుతోంది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య ప్రచార పోరు సాగుతోంది. ఇద్దరు నేతలు పోటాపోటీగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. తాను నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేస్తారని మల్లు రవి ఇప్పటికే ప్రకటించారు. అవసరమైతే ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిని వదులుకుంటారని చెప్పారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఆడిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎంపీ టికెట్ తనకే దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. మొత్తంగా 26 మంది నేతలు ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతోందన్న చర్చ హస్తం పార్టీలో జోరుగా సాగుతోంది. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ లో టికెట్ లొల్లిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? మల్లు రవి, సంపత్ కుమార్ మధ్య ప్రచారపూరు డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవా. నాగర్ కర్నూల్ ముఖ్యంగా అంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారు. చాలా మంది ఆశావాహులు అధికార పార్టీ కావడంతో చాలా మంది ఆశావాహులు ముందుకొస్తున్నారు దరఖాస్తు చేసుకోవడానికి. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి 20 మందికి పైగా అప్లై చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత నాగర్ కర్నూల్ పార్లమెంట్ అనేది ఎస్సీ రిజర్వ్డ్ కొంత హాట్ గా నడుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఇటు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నటువంటి మల్లు రవి, అదే విధంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇద్దరి మధ్య పోటాపోటీగా నడుస్తా ఉంది. నాగర్ కర్నూల్ పార్లమెంటు సంబంధించిన నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఇద్దరు కూడా పోటీలు పడి మరి ఫ్లెక్సీలు అరేంజ్ చేస్తున్నారు, పోస్టర్లు పెడుతున్నారు. సో టికెట్ నాకే అంటే అనే దిశగా కూడా వీళ్ళిద్దరూ చేస్తున్నారు. అదే విధంగా ముఖ్యంగా నాగర్ కర్నూల్ సీటుకు వచ్చేసరికి పార్లమెంట్ స్థానాల్లో అది ఎస్సీ రిజర్వ్డ్ అయ్యేసరికి ఇటు చారకొండ వెంకటేష్ కావచ్చు, డాక్టర్ మల్లు రవి, ఇటుపోతే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ముగ్గురు కూడా కీలకంగా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముగ్గురు కూడా అంటే సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దరఖాస్తు చేసుకున్నాడు. అదేవిధంగా చారకొండ వెంకటేష్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఒకవైపు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నటువంటి డాక్టర్ మల్లు రవి, ఈయన ప్రస్తుతం అంటే మొన్న నియమించినటువంటి ప్రభుత్వ సలహాదారులు నలుగురు ఎవరైతే ఉన్నారో అందులో ముఖ్యంగా ఈయన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. దీని తర్వాత ఒకానొక సందర్భంలో గాంధీ భవన్ వర్గాలను చెప్తున్న విశ్లేషణ ఏంటంటే ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నటువంటి ఈ పదవిని సైతం నేను వదులుకోవడానికి రెడీగా ఉన్నా, నాకు ఖచ్చితంగా నేను నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా బరిలో ఉంటానని ఒకానొక సందర్భంలో ఆయన మాట్లాడిన పరిస్థితులు మనం అందరం కూడా చూసినాం. అయితే అవసరమైతే ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ పదవి కూడా నాకు అవసరం లేదు, ఖచ్చితంగా నేను ఆ పార్లమెంట్ లో పోటీ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నా, నాగర్ కర్నూల్ నుంచి బరిలో ఉంటున్నాను కూడా ఆయన మాట్లాడింది. ఇటుపోతే ఏఐసిసి సెక్రటరీగా ఉన్నాడు సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా సన్నిహితుడుగా ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాకపోతే ఆ మాజీ ఎమ్మెల్యే ఆయన అలంపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ నాగర్ కర్నూల్ పార్లమెంటు టికెట్ ఖచ్చితంగా నాకే ఇస్తున్నారు, ఖచ్చితంగా నేనే ఉండబోతున్నా ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కూడా ఆల్రెడీ తిరుగుతున్నాడు. పోస్టర్లు, ఫ్లెక్సీలు ఈ ప్రాసెస్ అంతా కూడా నడుస్తూ ఉంది. సో ఇటుపోతే ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నటువంటి డాక్టర్ మల్లు రవి కూడా ఆయన కూడా ఆల్రెడీ పదవిలో ఉన్నాడు కాబట్టి నాకు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి కంటే కూడా ఎక్కువ పార్లమెంట్ లోక్సభకే నేను ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నా కాబట్టి నాకు ఆశించడంలో తప్పలేదు కాబట్టి నేనే ఉండబోతున్నా అని కూడా ఆయన మాట్లాడింది. ఇటు చారకొండ వెంకటేష్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నటువంటి డాక్టర్ ఇటు మల్లు రవి కావచ్చు, ఆయన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం సోదరుడిగా ఉన్నాడు మల్లు రవి, ఇటు ముఖ్యమంత్రి సన్నిహితుడిగా ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ ఉన్నాడు. రైట్ భార్గవ్, మరి మల్లు రవితో పాటు సంపత్ కుమార్, చారకొండ వెంకటేష్, మందా జగన్నాథం వంటి నేతలు కూడా టికెట్ తమకే వస్తుందన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి అసలు కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఆలోచన ఉంది? ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి చాలా సన్నిహితుడిగా ఉన్నటువంటి సంపత్ కుమార్, ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనట్టు డిప్యూటీ సీఎం బ్రదర్ గా ఉన్నటువంటి మల్లు రవి, ఇద్దరికి టికెట్లు ఇస్తే ఖచ్చితంగా క్లాషెస్ వస్తాయి, పార్టీలో వర్గ విభేదాలన్నీ కూడా అంటే
చాలా అంటే డిస్టర్బెన్స్ గా ఉంటుంది కాబట్టి వేరే థర్డ్ పర్సన్ కి ఇచ్చే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఇటు మల్లు రవి మాత్రం పట్టుపడుతున్నాడు, ఖచ్చితంగా లోక్సభ నాగర్ కర్నూలు లోక్సభ నాకు కావాలి, నేనే పోటీ చేయబోతున్నా అని కూడా ఆయన బళ్ళ గుద్దినట్టు కూడా చెప్తున్నాడు. సంపత్ కుమార్ కూడా అదే మాదిరిగా ఉన్నాడు. ఆయన కూడా మనం మాట్లాడిన చాలా సార్లు ఖచ్చితంగా నేను మాజీ ఎమ్మెల్యే, అందులో ఒకటి నా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా నన్ను ఈసారి సానుభూతి వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా టికెట్ ఇస్తే గెలుస్తా అని కూడా ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. ఇటుపోతే చాలకొండ వెంకటేష్ ముగ్గురు కూడా ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించిన నాయకులు కాబట్టి, ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ఖచ్చితంగా ఇటు మల్లు రవి కావచ్చు, ఇటు సంపత్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య అయితే పోటీ నడుస్తా ఉంది. ఒకళ్ళేమో డిప్యూటీ సీఎం కి సంబంధించిన మనుషులు, ఇంకొకళ్ళేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు. సో ఈయన బ్రదర్, ఇటు పోతే సన్నిహితులు. సో గాంధీ భవన్ వర్గాలు మాత్రం ఇటు రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా కీలకంగా ఉన్న నేతలు. ఈయన ఏఐసిసి సెక్రటరీ ఉన్నాడు, ఒకళ్ళని వదిలిపెట్టి ఇంకొకళ్ళకి ఒకవేళ పదవి ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి గాంధీ భవన్ లో అనే అంశాల గురించి కూడా చర్చ జరుగుతా ఉంది. దేవా.